నమస్తే అండి రైతు సోదరులకి. నేను మీ సైదుబాజీని. ఈరోజు మన రైతు చక్రపాణి గారి గార్డెన్కి వచ్చాం, మనం తోటకు వచ్చాం. సార్ కొబ్బరి, మిరియం, ఒక్క ఆర్గానిక్లు ఫామ్ చేస్తున్నారు. ఇంటర్నల్గా పసుపు, దాల్చిన చెక్క, రకరకాలు చాలా అవకాడో అలాంటి చాలా ఉన్నాయి. సార్ మాటల్లో 2 మాటల్లో మనం విందాం. నమస్తే అండి, నా పేరు చక్రపాణి. మాది పెదవేగి మండలం, పెదవేగి రెవెన్యూలో మా యొక్క ఫామ్ ఉంది. నేను గత 15 సంవత్సరాల నుంచి నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను. ముఖ్యంగా అంతర పంటలు, కొబ్బరిలో అంతర పంటలు అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసాము. ముఖ్యంగా ఈ కొబ్బరిలో కోకో, ఒక్క, అలాగే మిరియం, ఇంకా ఖాళీ ఉండకాడ ఈ స్పైసెస్, పసుపు అంటే దాల్చిన చెక్క, సిలోన్, సినిమాన్ ఇట్లాంటివి చేసాం. అయితే ఏంటంటే ప్రధానంగా మన ప్రాంతానికి ఈ ఒక్క అనేది 100% సూటబుల్ అవుతుందండి. మంచి ఈల్డింగ్ వస్తుంది. మాకున్న ఈ ఎక్స్పీరియన్స్లో ఒక్క అనేది కర్ణాటక అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే బెటర్ ఈల్డ్ తీసుకోవచ్చు అనేది నా నమ్మకం. అయితే దీన్ని మనం ఒక్కేసుకునేటప్పుడు దీనికి సఫిషియంట్ ప్లేసింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్లేసింగ్ మీద, వెరైటీ మీద ఎక్కువ దృష్టి పెట్టి మనకి సూటబుల్ అయ్యే వెరైటీని, అలాగే ప్లేసింగ్ కూడా మనకు ముఖ్యంగా ఓపెన్లో వేసుకున్నా ఎట్లా వేసుకున్నా మొక్కకి 9 feet అనేది కంపల్సరీ అండి. సాలుకి మొక్క కూడా ఇంకా డిస్టెన్స్ పెట్టుకుని వచ్చే నష్టం లేదు. ఇంకా డిస్టెన్స్ పెట్టుకున్నా కూడా ఇంకా చాలా రకాలైన క్రాప్స్ మనం వేసుకోవడానికి అవకాశం ఉంది. మల్టీ క్రాప్స్ అనే కాన్సెప్ట్ మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇంకా భవిష్యత్తులో దీన్ని ఇంకా ఫర్దర్గా ఇంకా ఏం చేయొచ్చు అనే దాన్ని ఇంకా స్టడీ చేయడానికి అవకాశం ఉండాలంటే ప్లేసింగ్ కూడా మనకి ఇంపార్టెంట్ సార్. మన ఈ వెస్ట్ గోదావరి కానీ, కృష్ణా కానీ, ఖమ్మం జిల్లా అప్లాండ్స్, ఈ హార్టికల్చర్ క్రాప్స్ కానీ, స్పైసెస్ కానీ అన్నిటికి కూడా మన యొక్క ఎన్విరాన్మెంట్, సాయిల్, వాటర్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇండియాలో నెంబర్ 1 ప్లేస్గా ఇక్కడ హార్టికల్చర్ డెవలప్ చేయొచ్చు అనేది నా అనుభవం. రైతులందరూ కూడా అందరూ ఇంకా బెటర్గా చేయడానికి ఎవరు స్థాయిలో వాళ్ళు ఇంకా దాన్ని అన్వేషించి ఇంకా ఏం చేయొచ్చు అనేది దాని మీద చేస్తే ఇక్కడ అద్భుతాలు చేయొచ్చు అనేది నా ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. దీని మీద ఏం చేస్తామంటే ఇత్తడి రాడ్డు బాగా అంతలా రాడ్డు, బలమైన రాడ్డు తీసుకొని బాగా రుద్దుతాం. రుద్దితే చపాతీ రుద్దినట్లు కర్ర చేత పట్టుకొని ఇటు బాగా రుద్దుతాం. రుద్దినప్పుడు దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వస్తుంది. బాగా రుద్దిన తర్వాత అప్పుడు సన్నటి నైఫ్లు ఉంటాయి సపరేట్గా. ఆ నైఫ్ తోటి ముందు పార్క్ని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ రాజేద్దాం అవసరం ఉంటుంది. కింద కట్ చేస్తాం, ఇక్కడ రౌండ్ కట్ చేస్తాం. స్ట్రైట్గా ఇలా తీస్తాం. చిన్న తీస్తే ఎంత పెద్ద చిన్నకొండ తీస్తే దానికి అంత వాల్యూ, అంత ఎక్కువ రేట్ వస్తుంది. అంటే ఇది చాలా స్కిల్ కావాలి. అవును, అందులో ఓపిక కావాలి. కానీ పండించడానికి అసలు ఏం పని లేదు. మీరు కట్టలు అమ్మటేసినా కూడా మొక్క ఎదుగుతారు. ఇవన్నీ అద్భుతాలు కదా. అవునండి. రూపాయి ఖర్చు లేని ఆదాయం. చాలా మొండి చెట్టు అండి ఇది. కాయలు ఇత్తనాలు నాటాలన్నా, మొక్కలు పెట్టాలన్నా అది కాదు, ఇది తినండి, కాదు తినండి. కాడ తినండి బాబు, ఇట్రా కాడ తినండి. ఇది సీడ్ మనకు సెట్ అవుతుంది. చేస్తాను. చాలా బాగుంది. ఇది పలావాకు, ఇదే పలావాకు. నలిపి చూసుకోండి. ఇలా కట్ చేస్తాం. బాల్ తీయడానికి దీన్ని ఇలా కట్ చేస్తాం. ఇలా కట్ చేస్తే కిందకి 4 అంగుళాలు కట్ చేస్తాను. కట్ చేస్తే వదిలేస్తాను. పిలక వస్తాయి. మంచి ఆరోగ్యంగానో 2-3 రోజులు పెడితే మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తాయి. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. కట్ చేసిన చెట్టు అంతా తప్పు తీసేస్తాం. కట్ చేసింది బార్కి ఇస్తాం. దాంట్లో కొబ్బరి అంత మంది
సైజ్ ఉంది, అర్థమవుతుంది. కాయ కాయ వాటర్ అర్థమవుతుంది. ఇలాంటి మంచి కాయలు 5,000 కాయ ఉంటుంది.